బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? బేల్దారి పని చేస్తుంటాం అండి. సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నాకు 30 సంవత్సరాల నుంచి ఇదే పని అయ్యా. ఎలా ఉంది ఇప్పుడు పనులు? ఎలా ఉన్నాయి పనులు? ఏమంత సభ్యంగా లేవండి. అంతకుముందే ఆటోమేటిక్ చేసాము. ఆయన ప్రభుత్వం ఉంది, ఏదో కార్మికులకు ఏది అవతి ఏమి భుక్తికి ఏమి ఇవ్వలేదని మేము అనుకున్నాం. ఏదో చంద్రబాబు గారు వచ్చారు, అందరికీ భుక్తి బాగుంటుంది, వర్క్ బాగుంటుందని అనుకున్నాం. 6 నెలల నుంచి ఏమీ లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇసుకే ఫ్రీ అన్నాడు, మరి ఇసుకే వచ్చిందో రాలేదు మాకైతే తెలియదు. 6 నెలల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వయసు మళ్ళిన వాళ్ళకి ఏమైనా పింఛన్లు కానీ, మధ్యతరగతి వాళ్ళకు కొద్దిగా పింఛన్లు కానీ, 50 సంవత్సరాలు ఉంటే ఇంకా ఈ పనులు చేయలేము కాబట్టి వాళ్ళకు భక్తి ఏదైనా ప్రసాదిస్తాడేమని మేము ఆలోచిస్తున్నాం. వయసు ఎంత? 62 అండి. మాకేం లేవు, ఏం లేదండి. ఎందుకని ఏమో తెలియదు, మరి ఆయనకే తెలియాలా. ఇప్పుడు అంటే మీరు 2 సంవత్సరాల క్రితం అప్లై చేసుకోవాలి కదా బాబాయ్. చేసుకోవాలంటే వాళ్ళు రాసిన వాళ్ళు రాయాలి కదా సార్. ఇప్పుడు బేల్దారి పనుల్లో బిల్లర్లు ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళంటే ఏదో లక్షలు ఒప్పుకుంటారు, సంపాయగలుగుతారు. మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న బేల్దారి మేస్త్రులు పనికి వెళ్ళి 50 సంవత్సరాల దాకా చేస్తారు. వాళ్ళ అవయవాలన్నీ కుంగిపోతాయి. ఇంకా తర్వాత ఏం చేయలేరు కదా. ఆ తర్వాత అయినా కానీ ప్రభుత్వం వాళ్ళను గమనించి ఏదో వాళ్ళకు సాయం చేస్తే, ఏదో పింఛన్ అని ఏదో ఇప్పుడు అందరికీ ఇచ్చారండి. 10,000 వ్యాపారస్తులు 10,000, వాళ్ళకు 10,000, వీళ్ళకి 10,000 అన్నీ చెబుతున్నాడు, అందరికీ ఇచ్చామని. కానీ బేల్దారి మేస్త్రులు వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి ఏమి ఇచ్చారు? గడిచిన 5 సంవత్సరాలు ఏమో అందలేదంట. ఇప్పుడు మాకు నెలకు 35 రూపాయలు కట్టేవాళ్ళం. మాకు ఆ 35 సభ్యత్వము కోట్ల రూపాయలు అయింది. ఆ గత ప్రభుత్వంలో ఆ కోట్ల రూపాయలు ఆయన వాడుకోదెంగాడు. సరేలే, ఈయన వచ్చాడు, ఏదో బ్రహ్మాండంగా మేము బతుకుతాంలే అని సంకలు ఎగరేసాం. ఆ తర్వాత ఏం జరిగింది? 6 నెలల నుంచి సంకలు ఎగరేసిన వాళ్ళంతా చూడు ఎంతమందో టీనీలకు అల్లాడిపోతున్నారు. ఏది పేదవాళ్ళని గమనించే ప్రభుత్వం ఒక్కటి కూడా రాలేదండి నన్ను అడిగితే. ఏది పేదవాళ్ళకు ఏది మంచి చెప్పరు చూసేవాళ్ళు, మాలాంటి ముసలి వాళ్ళకు ఏం లేని వాళ్ళకు కొద్దిగా ఏదో 10,000 నెల మీద ఏదో ఎంతో కొంత ఇస్తే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఏ ప్రభుత్వం లేదు. అందరు ఏదో ఊరిక వస్తున్నారు, మాటలు చెబుతున్నారు. అది ఆ ప్రాజెక్ట్ అంటున్నారు, ఈ ప్రాజెక్ట్ అంటున్నారు. మన లేబర్ని ఆదుకునే ప్రభుత్వం అనేది నాకు కంటికి కనిపించలేదండి ఇంతవరకు. మరి అయితే ఇప్పుడు మీకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి లేదా? ఇంకా ఏది అప్లై చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మన లేబర్ దాదాపు 300 మంది 500 మంది దాకా ఉంటారు. ఆడికి వచ్చి అబ్బాయి మీరు ఏ పని చేస్తున్నారు, మీ వయసు ఎంత ఏదని రాసుకొని, ఏదైనా మీ వయసు ఎంత ఏది, ఇప్పుడు మీ వయసు అయిపోయింది మేము పింఛన్ రాస్తామని వచ్చిన వాళ్ళు ఎవరండి? ఎవరు రాలేదు కదా. ఆ సభ్యత్వం అన్నారు. మన పవన్ కళ్యాణ్ 500 గడుచుకున్నాడు, ఈయనేమో 100 రూపాయలు గడుచుకున్నారు. గడుచుకున్నారు, ఆదుకునే వాళ్ళు ఎవరు? అది మాకు కావాల్సింది. పేద వర్కులన్నీ వర్క్ చేసే అతని వాళ్ళను ఆదుకునే ప్రభుత్వం ఎవరిది? మేము ఆశపడి ఓట్లు వేసాము, గెలిపించాము, సంకలు కొట్టుకున్నాం. వాళ్ళు ఆదుకోవాలి కదండి మమ్మల్ని. అంటే ఇసుక అనేది మేము ఫ్రీ చేసామని చెప్పి చంద్రబాబు నాయుడు ఫ్రీ 6,000 అంటున్నారు. ఏడ ఫ్రీ అంటున్నారు. మరి వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటున్నారో తక్కువ అమ్ముకుంటారో, ఆయన ఫ్రీ వదిలేరో మాకైతే తెలియదు. ఈడికి పోతే టాటర్ 6,000 ఏం కొంటారు? పనులు లేక అందరూ ఎగబడుతున్నారు. ఒక్క మనిషి వస్తే దాదాపు 100 మంది ఎగబడుతున్నారు. నేను వస్తాను. వాడు 600 ఇచ్చేవాడు, నేను 500 ఇస్తాను అంటున్నాడు. ఇక ఏ వర్కర్కి ఏం పని ఉంటుందండి? చిన్న వర్క్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు గారు వాళ్ళ చిన్న వర్కర్లను న్యాయం చేయాలి. ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో సంతోషపడ్డాము, కానీ న్యాయం చేయలేదు. మరి ఇంతవరకు ఏది ఏడ జరుగుతుంది? ఏది చెబుతున్నాడు, ఆడ చేస్తున్నాం, ఏడు చేస్తున్నాం. ఇంతవరకు పనులు లేవు. న్యాయం చేయాలని ఆయనకు కృతజ్ఞత చెబుతున్నాం. ఏదో మేము ఆ భక్తి కోసం ముసలోళ్ళన్నా ఆదుకోవాలని ఆలోచిస్తున్నామండి. మీరు మీ ముసలాళ్ళు అంటున్నారు, మీరు 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు అన్నారు మీకు. మరి 62 సంవత్సరాలు అంటే పెన్షన్ కి అప్లై ఎందుకు చేసుకోవాలి? గడిచిన ప్రభుత్వంలో ఎందుకు అప్లై చేసుకోలేదు? ఇంకా వార్డుల్ని పెట్టారండి. వార్డులు ఏంటంటే ముండోళ్ళకే ఇచ్చారు. మా ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది, కార్లు ఉండే, వాళ్ళకేమో పెన్షన్లు ఇచ్చారు, మాకు లేదు. మేమేం చేసాము? వాళ్ళ వాలంటీర్లు అప్లై చేయలేదా? ఏది చెప్పలేదుగా. మాకల్లా ఉన్నాడు ఒకడు నగరాల్లో, రమేష్ అని. వాడైతే వాళ్ళకే చేశాడు కానీ మాకు చేయలే. ఏందని అడిగితే చేస్తాంలే బాయ్ అంటున్నారు. ఏం చెప్తావు? వాళ్ళు ఏం చెప్పాలి? 5 సంవత్సరాల్లో మరి ఆయన ఏమో చాలా సంక్షేమ పథకాలు అందించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు బాబాయ్. మరి మీ దాకా కూడా అందలేదా? అందలేదనే చెప్పేది. అందితే మేము అందినామని చెబుతాం కదా, తీసుకున్నామని చెబుతాం కదా. ఇప్పుడు మా వర్కర్లకు యూనియన్ వర్కర్లకు మాత్రం ఏం అందలేదండి, అందరికీ అందినాయి. కనీసం నెల మీద ఎంతో ఏం అందల. బేల్దారి వర్కర్లలో పెద్దోళ్ళు కాదు, బిల్లర్లు కాదు, చిన్న వర్క్ చేసే పని వాళ్ళకి మాత్రం ఏమీ లేదు, శూన్యమే.
వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు, వాళ్ళని చూసే వాళ్ళు కూడా లేరు. ఏ ప్రభుత్వం ఇంతవరకు చూడలేదండి అసలు విషయం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మీరేం చెప్తారు? మరి 5 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. అవుతుంది, మమ్మల్ని ఆదరించమని చెబుతున్నాం, అది వేడుకుంటున్నాం. ఏం చేస్తాం, గెలిపించాం కదా, అందరం సంకలు ఎగరేసాం కదా. మన కార్మికులు, చిన్న చిన్న కార్మికులను ఆదరించాలా, వాళ్ళకి భుక్తి మార్గం చూపించాలని మేము ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే చాలా క్లియర్ గా చెబుతుంది, ట్రాక్టర్ తో తీసుకెళ్తే కనుక ఉచిత ఇసుక అంటున్నారు. మరి అక్కడ ఉచిత ఇసుక ఇక్కడికి వచ్చే 6 ఏళ్ళు అవుతుంటే ఈ అధికార గణం కానీ అసలు ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద దృష్టి ఎందుకు పెట్టలేదు అంటారు? ఏది చెబుతున్నాడు ముఖ్యమంత్రి మాత్రం, అయ్యా ఫ్రీగా వదులుతున్నామని ఆడైతే టీవీలో చూస్తున్నాం, ఏడైతే అమలు లేదు కదా అయ్యా. అమలు గ్రౌండ్ లెవెల్లో అందట్లేదు. ఏది అమలు ఉంటే మరి ఇక్కడ అందరికి పనులు ఉంటాయి కదా, అమలు ఉంటే పనులు ఉంటాయి. ఇప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో ధర్నా చేసాం, మనం ఇక్కడ అలా సెంటర్లో ధర్నా చేసినా ఏది దానికి ఏం లేదు కదా. మనం ఏం చేస్తాం, ఒక చిన్న కార్మికుడికి భౌతిక ఏదో తినటానికి ఏది ఒక నెల మీద ఇంత అని ఈ ఒక ప్రపోజ్ పెట్టి వాళ్ళను ఆదుకునే మహానుభావుడు ఎవడు కాని రావటం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఒక పక్కన అన్న క్యాంటీన్లు పెట్టారు, దానివల్ల మీకు అసలు ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం చాలా మంది తింటున్నారు, దానికి బాధ లేదు. కానీ ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంది, ఇప్పుడు మాత్రం కొద్దిగా అది తగ్గిపోయింది. ఎందుకంటే ఆ రుచి అనేది లేదు, ఫస్ట్ క్వాలిటీ తగ్గిపోయింది, అంత పెద్ద ఇదిగా లేదు. నేను కూడా తిన్నా ఒక 2 రోజులు, ఒక 4 తర్వాత వెళ్తే అంత క్వాలిటీ లేదు, మేము మానేసాము. అంటే కొంతమంది వెళ్తున్నారు, తింటున్నారు, దాన్ని కాదంట, తినలేదని అంటాం కాదు, తినలేదు అనకూడదు. ఆ క్వాలిటీ తగ్గింది, ఆ ప్రభుత్వం ఏదంటే దాన్ని ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు క్వాలిటీ తగ్గింది కదా, ఎంక్వైరీ చేస్తే మళ్ళీ 10 మంది పోతారు. ఇప్పుడు మెస్కి వెళ్ళాం, అంతకుముందు జనాలు ఏదో క్యూలో ఉండేవాళ్ళు, ఇప్పుడు క్యూ లేదు. ఎందుకంటే మేము ఆడ క్వాలిటీ తగ్గింది కాబట్టి క్యూ తగ్గింది. అది వాళ్ళు ఏంటంటే ఎంక్వైరీ చేసి దానికి ఎలా చేస్తారో అటు చెయ్యాలి ఆ ప్రభుత్వం అనేవాళ్ళు. మనం చెప్తే ఏముంది, ఇప్పుడు మీరు వచ్చారు, మీ ఏటీవీ మీది, మీరైనా కానీ ఈ ప్రభుత్వం ఈ కార్మికులు ఇట్లా అన్నారని మీరు కూడా దానికి ప్రపోజ్ చేయాలండి. ఒక ఎత్తు అయితే గనక మరి ఈయన వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెడతా అన్న సూపర్ 6 హామీల్లో గ్యాస్ పథకం అనేది ఒకటి వదిలేడు, ఫ్రీ గ్యాస్ అనేది. అసలు మీకు అందుతుందా? అది మాకేం రాలేదండి. అప్లై చేశారా? అప్లై చేసాం, రాలే. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మరి మీరు ఏం కోరుకుంటున్నాం, మన చిన్న కార్మికులకు, చిన్న జీతకులకు, వాళ్ళకు భూతిగా ఏదో నెల మీద ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి. అది ఒకటి. థ్యాంక్ యూ.